పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్లో అంతర్మదనం జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి బాగానే ఉన్నా మరికొన్ని చోట్ల అస్సలు ప్రభావం చూపలేకపోయింది. దీనిపై అధినాయకత్వం అసంతృప్తితో ఉంది. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారా? పంచాయతీ ఎన్నికల్లో వైఫల్యంపై క్లాస్ పీకారా? నాయకత్వ లోపంపై పెదవి విరిచారా? నిర్మల్ జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించబోతున్నారా? 2 స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉందా? ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపింది. అధికార కాంగ్రెస్ కు ధీటుగా కొన్ని జిల్లాల్లో గులాబీ పార్టీ బలం చాటుకుంది. మరికొన్ని జిల్లాల్లో కొంత మెరుగ్గా కనిపించిన బీజేపీని కూడా వెనక్కి నెట్టి గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టు నిలుపుకుంది. కానీ నిర్మల్ జిల్లాలో మాత్రం కారు పార్టీ పూర్తిగా విఫలమైంది. ఈ జిల్లా పరిధిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నిర్మల్, ముథోల్ స్థానాలు పూర్తిగా, ఖానాపూర్ నియోజకవర్గం పాక్షికంగా జిల్లా పరిధిలో ఉన్నాయి. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ ను ఎదురొట్టి బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ పంచాయతీలను గెలుచుకుంది. అక్కడి పార్టీ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ముందు నుంచి జనాల్లో ఉండటం గులాబీ పార్టీకి కలిసొచ్చింది. కేడర్లోనూ ఉత్సాహాన్ని నింపింది. అదే నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే సాగింది. బీఆర్ఎస్ ఉనికిలో లేకుండా పోవటం కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పరిస్థితుల్లో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తు ఏంటన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ జిల్లాలో బీఆర్ఎస్ కు పట్టుండేది. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో గులాబీ పార్టీ పూర్తి ఆధిపత్యం చాటుకుంది. 2014లో ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్, నిర్మల్ బీఎస్పీ శాసనసభ్యుడిగా ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డి గెలిచారు. ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి కొన్నాళ్లకే బీఆర్ఎస్ లో చేరారు. 2018లో ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేలుగా మళ్లీ గెలిచారు. ఇంద్రకరణ్ రెడ్డి 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ గెలిచింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3 చోట్ల ఓడిపోయింది. ఖానాపూర్లో కాంగ్రెస్ గెలవగా నిర్మల్, ముథోల్ బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా నెగ్గారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో అప్పటి వరకు ఓ వెలిగిన ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. రెండు 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో అప్పటి నుంచి నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి చుక్కాని లేని నావలా మారింది. పలువురు సీనియర్లు ఉన్నా పార్టీకి సరైన ఫలితాలు రాలేదు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉండటంతో పాటు కాంగ్రెస్ అధికార ఆధిపత్యం ముందు బీఆర్ఎస్ నేతలు తేలిపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్ కూడా కొన్ని పంచాయతీల్లో నెగ్గింది. కానీ బీఆర్ఎస్ కనీస ప్రభావం చూపకపోవటం ఆశ్చర్యపరిచింది. కారణాలు ఏవైనా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇక్కడ మాత్రం నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందన్న చర్చ సాగుతోంది. అయితే జిల్లా బీఆర్ఎస్ లో నెలకొన్న పరిణామాలపై అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా నేతలతో సమావేశమై పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఖానాపూర్లో బాగానే ఉన్న నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో కొన్ని పంచాయతీలను దక్కించుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. పార్టీ పరిస్థితిపై జిల్లా నేతలంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని, లేకపోతే పార్టీ మనుగడ సాగించడం కష్టమవుతుందని సూచించారని తెలిసింది. భవిష్యత్తులో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన కార్యాచరణపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి ఉంటుందని చెప్పేశారు. అంతేకాదు, జిల్లా నాయకత్వ బాధ్యతలను ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. జిల్లాలోని నాయకులు కూడా జాన్సన్ విషయంలో సానుకూలత వ్యక్తం చేశారని వినిపిస్తోంది. మరి నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో ఇప్పుడున్న నేతలతోనే పార్టీ ముందుకు సాగటం అనుమానమే అన్న ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.